This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం. గంగాధరలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మేడిపల్లి సత్యం. ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు. సేవా కార్యక్రమాలతో పాటు సంబురాలు జరిపిన అభిమానులు. తూతూ మంత్రంగా మంత్రుల సమావేశాలు. పథకాలకు కొర్రీలు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపణ. రైతు బంధు తక్షణమే విడుదల చేయాలి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100 సీట్లు గెలుస్తామన్న సుంకె రవిశంకర్. ఇక వార్తల్లోని వివరాలు. పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గంగాధర మండలానికి చెందిన 468 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇండ్లు మినహా గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని 33 గ్రామాలలో ఒక్కరికి ఇల్లు రాలేదని చెప్పారు. పేదవాడి కల సాకారం చేయాలన్న ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కురిక్యాలలో పైలట్ ప్రాజెక్టుగా 200 మందికి ఇండ్లు మంజూరు చేయగా నిర్మాణం జరుగుతుందన్నారు. గంగాధర మండలానికి సంబంధించి గత సర్కార్ కేవలం 17 కోట్లు రుణమాఫీ మాత్రమే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. జిల్లాలో పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే ముందు పంచాయతీ సెక్రటరీ దృష్టిలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ గంగాధర్, ప్రాథమిక సహకార సంఘ చైర్మన్ తిరుమలరావు, ఏఎంసీ చైర్పర్సన్ రజిత, తహసీల్దార్ అనుపమ, ఎంపీడీఓ రాము పాల్గొన్నారు. ఎంతో మంది జీవితంలో ఒక కళ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలని చెప్పి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలి, ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైనప్పటికీ కూడా పేదోళ్ళ సంక్షేమ పథకాలు అవసరమని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. కొత్తగా మేమన్నా మీ అందరి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికి చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం చాలా ఏళ్ల నుంచి కృషి చేస్తా ఉన్నది. సో కాబట్టి ఇది ప్రక్రియ కూడా ప్రతి గ్రామం తిరిగి ఒక గ్రామానికి, ఒక కాన్స్టిట్యుయెన్సీకి 3,500 చొప్పున ఒకవేళ హౌసెస్ బెనిఫిషరీకి ఇవ్వాలనుకుంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న గ్రామానికి ఎన్ని కావాలి, ఎవరికి ఇవ్వాలి అని చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియని
మన దగ్గర జరిగింది. ప్రత్యేకంగా చెప్పదండి వాటికి వస్తే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ అతి పెద్ద పేద కుటుంబ వాళ్ళకి మాత్రం తప్పకుండా ముందుగా రావాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియని చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు వేడుకలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. శాతవాహన యూనివర్సిటీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని యూనివర్సిటీ ఎదురుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వాకర్స్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో రోగులు, వారి బంధువులకు అల్పాహారం అందజేశారు. జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి శ్రీధర్ బాబు తనదైన పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. నిండు నూరేళ్లు జీవించేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, వెన్న రాజమల్లయ్య, శ్రావణ్ నాయక్, రజితారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా నాయకుడు మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రివర్గాలు వ్యవహరించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెస్తున్న పెద్దలు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పెద్దలు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రవణ్ గారి ఆధ్వర్యంలో మరి రోగులకు మరి టిఫిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వారిని అందరినీ అభినందిస్తూ మరొకసారి శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయనను ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు 100కి పైగా చేసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయటమే కాక ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తున్న శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయవలసిందిగా ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి శ్రీధర్ బాబు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర మరియు పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మాతా శిశు హాస్పిటల్లో రోగులకు ఉన్నటువంటి బంధువులకు కావచ్చు రోగులకు ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని టిఫిన్స్ అందించడం జరిగింది. అదేవిధంగా ఆరపల్లి మోహన్ అన్న నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం గొప్పగా కొనసాగింది. రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజు వేడుకలు శ్రీధర్ బాబు అన్న గారు జరుపుకోవాలని, వారు ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వారు వెన్న తెస్తారని చెప్పి ఆ రోజు వారు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, 9 రకాల వస్తువులు 181 రూపాయలకి పౌర సరఫరా శాఖ మంత్రులుగా, ఈరోజు ఐటీకి సంబంధించిన కావచ్చు పరిశ్రమ శాఖ మంత్రులుగా ఈరోజు రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు పటంలో నిలిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టావిష్టాలతోటి రాబోయే మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ రాష్ట్ర ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నా సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, గన్నా సింగ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధ్యర్థం ఇష్టకామ్యాత్మిక సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం ఓం శ్రీ వెంకటేశ్వరాయ ఓం శ్రీనివాసరామ. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, జుంజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, వెన్న రాజమల్లయ్య, కొరివి అరుణ్ కుమార్, జుంజుపల్లి వివేక్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మార్చులు, శాసనసభ వ్యవహారాల శాఖ మార్చులు పెద్దలు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, మరి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇంకా ఎంతో వారు మునుముందు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసాగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో యువజన కాంగ్రెస్ నేత ఫహాద్ గుర్రం వాసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 25 మంది యువకులు రక్తదానం చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుతున్నారని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. 25 మంది యువకులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. శ్రీధర్ బాబు ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆరపల్లి మోహన్, వెన్న రాజమల్లయ్య, యువజన కాంగ్రెస్ నేతలు ఫహాద్, గుర్రం వాసు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత గౌరవనీయులు మరి ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మరి పొద్దున్న నుంచి పలు కార్యక్రమాలు, మరి అభిమానులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో మరి పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకే మరి శ్రీధర్ బాబు గారు బ్యాడ్మింటన్ స్టేట్ చైర్మన్ కాబట్టి కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఆధ్వర్యంలో మరి అక్కడ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అట్లాగే భవిత వృద్ధాశ్రమంలో అక్కడ భోజనం అరేంజ్ చేయడం, గీతాభవన్ చౌరస్తాలో, కోర్టు చౌరస్తాలో మరి అక్కడ బర్త్డే కేక్స్ కట్ చేయడం, అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకోవడం, మరి అన్నింటికంటే ముఖ్యంగా ఇవల్ల రక్తదానం అన్నింటికంటే ముఖ్యమైనది. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీకి ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంగా ఇక్కడ ఫాహెద్, తర్వాత కిరణ్, తర్వాత వాసు వీరి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ సుమారుగా ఒక 25 మంది ఇవాళ రక్తదానం ఇక్కడ చేస్తున్నారు. వారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు దుద్దిల శ్రీధర్ గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ గారి బర్త్డే అంటే ఒక పండుగ వాతావరణం లాగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర ఐటీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కరీముల్లాషా దర్గాలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, శ్రావణ్ నాయక్, వెన్న రాజమల్లయ్య, నిహాల్ అహ్మద్, కలీముద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region,
to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. కరీంనగర్లో చేపట్టిన మంత్రుల సమీక్షా సమావేశం తూతూ మంత్రంగా జరిగిందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు రివ్యూ మీటింగ్ నామమాత్రంగా చేపట్టారని మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి విషయంలో మంత్రులు ఏం చర్చించారో ప్రజలకు తెలపాలన్నారు. మంత్రులకు హెలికాప్టర్లో తిరగాలనే సోకుతో గాల్లో వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. రోడ్ల మీద నుంచి వస్తే ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేదని, నిరుపేదలకు కాకుండా కేవలం డబ్బులిచ్చిన వారికి లిస్టులో పేర్లు వస్తున్నాయని ఆరోపించారు. రాజీవ్ యువ వికాస్ అనే పథకం పెట్టి సిబిల్ స్కోర్ అని కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గుర్రం కిరణ్ గౌడ్, దండబోయిన శేఖర్, నెల్లి శంకర్ పాల్గొన్నారు. నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ రివ్యూ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరియు శ్రీధర్ బాబు గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొని రివ్యూ చేయడం జరిగినది. అది ఎట్టిందంటే రివ్యూ మీటింగు అది ప్రజల కోసం రివ్యూ మీటింగ్ చేసినట్లేదు. ఏదో ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానాలు చేసినట్టు ఆ మీటింగ్. ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లు వచ్చిండు, ఏదో మూటలు పట్టుకొచ్చి ఇంత కరీంనగర్ జిల్లాకి ఇస్తారనుకుంటే ఆ హెలికాప్టర్లు వచ్చింది, గాలి వచ్చింది, గాలి వెళ్ళిపోయింది తప్పించి ప్రజలకు ఏదైతే కావాలనో ఆ అంశాల మీద ఏది కూడా కరీంనగర్ జిల్లా ప్రజల గురించి కానీ, వాళ్ళ డెవలప్మెంట్ గురించి కానీ, వాళ్ళ నిధుల గురించి కానీ ఏమంటే ఏం మాట్లాడకుండా కేవలము గత 10 రోజుల కింద మా యొక్క సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు గమగల కమలాకర్ గారుతో పాటు మా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు ఏదైతే మేము పోయి మన కలెక్టర్ గారికి రివ్యూ మీటింగ్ పెట్టిపోయండి వెంటనే అని మేము ఏదైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఏదైతే మేము ఇచ్చినామో దానిని కప్పుపుచ్చుకోవడానికి కోసము నామమాత్రంగానే ఇవాళ నిన్న ఒక మీటింగ్ పెట్టిరు. అది కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లా హెలికాప్టర్ల మీద షోక్ బాగున్నట్లది, హెలికాప్టర్లు వచ్చి గాల్లో వేడు, ఎటువంటి క్లారిటీ లేదు. కేవలము టీఆర్ఎస్ జిల్లా ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదికను అమలు చేయాలని చెప్పి మేము కోరితే, రైతులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతు బంధు విడుదల చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నుండి చుక్క నీరు ఉపయోగించలేదని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యం కొనుగోలు చేశామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని చెప్పారు. కరీంనగర్ సమీక్షా సమావేశం ద్వారా జిల్లాకు లాభం చేకూర్చలేదని ఆరోపించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక్కటై పోలవరం ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే మిడ్మానేరు, రంగనాయక, మల్లన్న సాగర్లకు నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలను ఆలోచించి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని గుర్తు చేశారు. తరుగు పేరిట రైతు ధాన్యం నుండి 4 కిలోల కోత విధించారని, తద్వారా లారీకి 20 బస్తాలు తీసివేశారని చెప్పారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో కలవదని, ఇప్పుడు ఎన్నికలు జరిపినా 100 సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కంకణాల విజయేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, నిన్న ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్లో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక చుక్క కూడా నీరుని ఉపయోగించలేదు, కానీ ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దేశ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం పంట పండింది. కాళేశ్వరం అనుబంధంగా ఉన్నటువంటి సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కావచ్చు, మేడిగడ్డ ఏదైనా కానీ అసలు సంబంధమే లేకుండా ఇన్ని మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించడమని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఒకటేమో ఇన్ని మెట్రిక్ టన్నుల దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా ఇన్ని మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రంలో పంట పండిందని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు.
రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యము, అది కూలిపోయిందని ఉత్తమాటలు మాట్లాడండి. ఐవీవై స్కూల్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లో భాగంగా చేపట్టిన కంప్యూటర్ శిక్షణ తరగతులు ముగిశాయి. కరీంనగర్లోని సీతారాంపూర్లో గల ఐవీవై పాఠశాలలో వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి సమక్షంలో గత 30 రోజులుగా సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఐవీవై పాఠశాల యాజమాన్యం చేపట్టిన కల్మినేషన్ ప్రోగ్రాం పూర్తి అవగా ముగింపు కార్యక్రమానికి ఎడ్యుకేషనల్ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన మెరుగైన విద్యను ప్రభుత్వం ప్రోత్సాహంతో కలెక్టర్ సహకారంతో విద్యార్థులకు అందించామని పసుల మహేష్, శ్రీపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చిగురుమామిడి, కమలాపూర్, ఆరపల్లి, కొత్తపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుండి దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, డీసీఏ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, నోట్, ఎంఎస్ పవర్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 30 రోజుల పాటు ఆసక్తితో నేర్చుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కోఆర్డినేటర్ రాంబాబు, అశోక్ రెడ్డి, పాఠశాల చైర్మన్ పసుల మహేష్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. I welcome you all to the culmination day program for diploma in computer applications at Ivy High School today. First of all, I would like to thank District Youth Officer Rambabu garu. So, వాళ్ళు ఏం నేర్చుకున్నది అన్నది కూడా మనకు ప్రెజెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు కల్మినేషన్ డే రూపకంగా ఏం నేర్చుకుంటారు అన్నది వాళ్ళు పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసినవి చూపిస్తున్నారు. సో I congratulate all of you, and this is not the end. మళ్ళీ మాకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చినా మేము చాలా హానెస్ట్గా, సిన్సియర్గా we will support. I think I know when I am studying my MISCA, PGD MISCA, that was in 1992. I got learning of all these things, but at that time the amount was very high. Even I joined a course by paying 10,000 to learn all these things. Anyway, you are lucky enough to get this opportunity without payment of any fee. So let's thank the management of Ivy School. అట్మాస్ఫియర్ ఆఫ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఏదో ఒక స్కిల్ని ఈ 3 hours లెర్న్ చేసుకుందామని ఫస్ట్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ వాళ్ళ యొక్క థాట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్టూడెంట్స్ని మనం కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కానీ వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలం. కాబట్టి వాళ్ళ యొక్క 3 hours వాల్యుబుల్ టైంని వాళ్ళు ఇక్కడ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక నాలెడ్జ్ని, ఏదో ఒక స్కిల్ని ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా నేర్చుకున్నందుకు ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చెప్తున్నాం. మెయిన్గా ఇలాంటి మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్కి వెళ్ళే విధంగా డిఫరెంట్ మనకి డిఫరెంట్ థాట్స్ తోటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంప్స్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఏదైతే గ్రీన్ కార్పెట్స్ కానీ, షూస్ కానీ, ఎన్రోల్మెంట్కి కానీ, అలాగే టెడ్ టాక్స్ కానీ డిఫరెంట్ ఇనిషియేటివ్తో మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో నిర్వహించడం జరుగుతుంది. లోకమాత పుణ్య శ్లోకరాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు అనంత నారాయణాచార్యులను బీజేపీ నాయకులు సన్మానం చేశారు. విదేశీయుల చేతిలో ధ్వంసం కాబడ్డ కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ ఆలయాలను పునర్నిర్మాణం చేశారని జోన్ అధ్యక్షులు ఆవుదుర్తి శ్రీనివాస్ అన్నారు. సుమారుగా 10,000 దేవాలయాలను కట్టించిన భక్తురాలని తెలిపారు. సమాంతర రాజ్యపాలన చేసి గొప్ప రాణిగా గుర్తింపు పొందిందని చెప్పారు. భావితరాలకు ఆమె జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి జోన్ అధ్యక్షులు ఆవుదుర్తి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, గొట్టెముక్కల రమణ, బీజేపీ సీనియర్ నాయకులు చింతల ప్రభాకర్, జోన్ ఉపాధ్యక్షులు పోరెడ్డి శ్రీధర్, లక్కాకుల మునీందర్, బెల్లం నరేందర్, శశికాంత్, కిషోర్ గౌడ్, నాగరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ను మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం చేపట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. నిర్వాహకులు గోపు కిరణ్మయ్ రెడ్డి, గొట్టెముక్కల లావణ్యారెడ్డిలు అతిథులను శాలువాలతో సత్కరించారు.
చిన్నారులు కష్టంతో కాకుండా ఇష్టంతో ముందుకు సాగాలని చాహత్ వాజ్పేయి అన్నారు. చిన్నతనం నుండి అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. మన సంస్కృతి సాంప్రదాయాలపై చిన్నతనం నుండి అవగాహన కల్పించాలని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రాథమిక విద్యాభ్యాసానికి ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్కిడ్ ప్లే స్కూల్ నిర్వాహకులు కిరణ్మయ్ రెడ్డి, గొట్టెముక్కల లావణ్యారెడ్డి అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండి చిన్నపిల్లల సంరక్షణ చూసుకునేవారని, కానీ ప్రస్తుతం చిన్నపిల్లలు ఇలాంటి ప్లే స్కూళ్లలో సంరక్షణ పొందడంతో పాటు విద్యను అభ్యసించేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఆర్కిడ్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ నిర్వాహకులు గోపు కిరణ్మయ్ రెడ్డి, గొట్టెముక్కల లావణ్యారెడ్డి, మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తెలంగాణ యువ సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు. డివిజన్లో మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లిటిల్ ఆర్చిడ్స్ అనే ఒక ప్లే స్కూల్ను, కిడ్స్ ప్లే స్కూల్ను మరి ప్రారంభించడం జరిగింది. ఇందులో నాతో పాటు గౌరవ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి గారు, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరిమణి చొప్పరి జయశ్రీ గారు, పెద్దలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కిరణ్మయ్ గారు, లావణ్య గారు ఇద్దరు కూడా ఈ స్కూల్ యొక్క నిర్వాహకులు, మరి ఇతర కాలనీ సమూహ పెద్దలు పాల్గొనడం జరిగింది. అంతా ఎక్కడ చూసినా కానీ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగం చేసే పరిస్థితి. అంటే ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, కానీ ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణం అయిపోయింది. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలలో బిజీ ఉండడం వల్ల, పిల్లలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక భరోసాగా, ఒక నమ్మకంగా ఇక్కడ స్థానిక భగత్ నగర్లో లిటిల్ ఆర్కిడ్స్ అనేటి ఒక ప్రీ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా ఫ్రెండ్ లావణ్య కలిసి ఈ స్కూల్ స్టార్ట్ చేశామండి. లిటిల్ ఆర్కిడ్స్ అని ప్రీ స్కూల్, ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేశాము. యాక్చువల్లీ మాకు 10 years నుంచి ఈ ప్రీ స్కూల్లో ఒక అనుభవం ఉంది. కాకపోతే మేమే ఒక ఓన్ స్కూల్ పెట్టుకోవాలని ఎప్పటి నుండి ఒక ఆలోచన ఉంది. కాకపోతే మాతో అవుతుందా అని అనుకున్నాము. బట్ ఎట్టకేళ్ళకి ఫైనల్గా విజయం సాధించాము. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే జనరేషన్లో అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అలా రావాలి అనే కాన్సెప్ట్ పేరెంట్స్కి ఉంది. కానీ మేము అలా కాన్సెప్ట్ తీసుకోకుండా అందరికీ ప్లేవే మెథడ్లో, మాంటసరీ మెథడ్లో పిల్లలకి నేర్పించాలి. ఓన్లీ స్టడీయే కాకుండా వాళ్ళకి ఎలా థింకింగ్ ఎబిలిటీ అండ్ ఆలోచించే విధానాన్ని పెంపొందించాలని ఈ స్కూల్ని స్టార్ట్ చేశామండి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. అనుమతి లేకుండా అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలు, కళాశాలలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కనీస అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయన్నారు. అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి ఆఫీసుకే పరిమితమయ్యారని ఆరోపించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి పర్మిషన్ లేని పాఠశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో పర్మిషన్ లేని పాఠశాలలు, కళాశాలలపైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సందేశ్, చేని శ్రీకాంత్, నాయకులు అక్షయ్, ఆంజనేయులు, విష్ణు పాల్గొన్నారు. నగరంలో అనేకంగా ఈరోజు పుట్టగొడుగుల్లా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, అదేవిధంగా జూనియర్ కళాశాలలు పుట్టుకొస్తున్నా కానీ కరీంనగర్ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకపోవడము సిగ్గుచేటు. ఈరోజు కరీంనగర్లో అనేకంగా పాఠశాలలు ఎలైట్ అని, అదేవిధంగా కేవటా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి, అదేవిధంగా మాస్టర్ మైండ్ అని చెప్పేసి, ఇలా అనేక జూనియర్ కళాశాలలు, కాకతీయ జూనియర్ కళాశాల అని చెప్పేసి ఇలా అనేక కళాశాలలు అనుమతి లేకుండా విద్యార్థులను, అదేవిధంగా తల్లిదండ్రులను తప్పుతో పట్టిస్తూ ఈరోజు అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. రుక్మాపూర్లో లెదర్ పార్కును ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట లెదర్ పార్క్ ఇండస్ట్రీస్ సాధనా సమితి, చర్మకార ఉత్పత్తికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లెదర్ ఇండస్ట్రీస్ పార్కులన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 80% వాటా మంజూరు చేయాలని రాష్ట్ర చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పొత్తూరి రమేష్ అన్నారు. తద్వారా నిరుద్యోగులకు, యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. త్వరగా లేదర్ పార్కులలో ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి రమేష్, చిలక రాజనర్సయ్య, రామగిరి చందర్, సుంకే హరికృష్ణ, కనకం శ్యామలత, రాజేశ్వరి, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతున్నాం. నేడు కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో నిరాహార దీక్ష చేపట్టడానికి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి అనగా, అవి రుక్మాపూర్ మెగా లెదర్ పార్కు వెంటనే ఏర్పాటు చేయాలి.
ఆ మెగా లెదర్ పార్క్లో పక్కా భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా అవి సంబంధించినటువంటి ఏవైతే పరికరాలు ఉన్నాయో భవనాలు ఉన్నాయో అవి వెంటనే ఏర్పాటు చేయాలి. 10,000 మందికి ఉపాధి కల్పించాలన్నది దృఢమైన సంకల్పం. దాంట్లో దాదాపుగా ఇప్పుడు 20% భూములు అన్యకాంతరం అయినాయి. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దానికి ఒక బౌండరీ ఏర్పాటు చేయాలి. ముందుగా ఈ కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు కేటాయించినటువంటి ఈ లెదర్ పార్కు సంబంధించినటువంటి భవనాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఆ 10,000 మందికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే యువత ఎంతోమంది వేలాది మంది యువకులు డిగ్రీలు చేసి రోడ్డు మీద ఖాళీగా నిరుద్యోగంతో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నూతన గ్రామ పంచాయతీగా యాస్వాడ గ్రామం ఆవిర్భవించి ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోక తమ గోస తీరేది ఎన్నడని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మానేరు డ్యాం నిర్మాణంతో ముంపు గ్రామంలో సర్వం కోల్పోయిన గ్రామస్తులు గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధిలోనే కొంతమంది జీవనం కొనసాగిస్తూ ఉండగా కొందరు కరీంనగర్కు వలస వెళ్లారు. బస్సు సౌకర్యం, రేషన్ షాప్, గ్రామ పంచాయతీ భవనం అలాంటి సౌకర్యాలు లేక నానా యాతన పడుతున్నారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన నాయకులు కనీసం గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించడానికి నిధులు కేటాయించకపోవడంతో విధిలేక ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని గ్రామ పంచాయతీగా మార్చారు. పాఠశాల నిర్వహణ లేకపోవడంతో ఉన్న కొంతమంది విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం లేకపోవడం, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో సైకిళ్లపై వెళ్తూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు. రేషన్ దుకాణం ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. రేషన్ బియ్యం కోసం మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కనీసం మండల కేంద్రం చేరడానికి కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. తమ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం, రేషన్ షాప్, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, రోడ్డు వెంట విద్యుత్ దీపాల ఏర్పాటు చేసి ఆదుకోవాలని గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. ఊరికి ఇప్పుడు ఓ గ్రామ పంచాయతీ లేదు, రోడ్డు సౌకర్యం మంచిగా లేదు. అంత 3 కిలోమీటర్లు ఉంది గన్నేరువరం, రోడ్డు లేదు, అంతా బురదే, అంతా కథే. మరి ఇప్పుడు ఏం చేస్తుండ్రు, మరి ఎట్లా చేస్తే పనికి వస్తుందో ఇక మరి నేనే గవర్నమెంట్ వచ్చినాక చేస్తామని చేయలేదు ఇప్పటి వరకు. మరి ఇది పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అర్జున్కి లభించింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 చొప్పున పురస్కారాలు సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రాళ్లు పలు విభాగాల్లో మెరిశాయి. 2014, 2023 వరకు ఉత్తమ చిత్రాలతో పాటు పలువురికి స్పెషల్ అవార్డ్స్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ హైదరాబాద్లోని మీడియా సమావేశంలో ప్రకటించారు. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందించనుండగా విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణ చందర్రావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, ఎండమూరి వీరేంద్రనాథ్కు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. పోలంపల్లి శివారు నుండి మట్టిని, రాళ్లను నేషనల్ హైవే రోడ్డు పనులకు తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలంపల్లి గ్రామానికి చెందిన బుడిగ కొండయ్య అక్రమంగా తరలిస్తున్న లారీలను ఆపి అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్, మైనింగ్ రాయల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు అక్కడికి చేరుకుని లారీలు, ప్రొక్లైన్ తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. 12 లారీలతో పాటు ప్రొక్లైన్ను కార్యాలయానికి తరలించగా
మరో 5 లారీల డ్రైవర్లు పరారీ అయినట్లు స్థానికుడు కొండయ్య తెలిపారు. కాగా అనుమతి లేకుండా తరలిస్తున్న వాహనాలపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు అధికారులను కోరారు. మల్లాపూర్లోని 104 సర్వే నెంబర్ నుండి అనుమతి తీసుకున్న టీబీఎల్ కాంట్రాక్టర్ పోలంపల్లి శివారులోని 69 సర్వే నెంబర్ నుండి రాళ్లను మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నెల 25న మట్టి తరలింపుకు అనుమతి ముగియడంతో మట్టి తరలింపుపైన అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతి పొందిన సర్వే నెంబర్ నుండి కాకుండా మరో సర్వే నెంబర్ నుండి రాళ్లను తీయడంతో దీనిపైన విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకున్నారు. తిమ్మాపూర్ తహసీల్దార్ కె శ్రీనివాసరెడ్డితో పాటు మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు విచారణ జరిపి వాహనాలను సీజ్ చేసి తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి జరిమానాలు విధిస్తామని రాయల్టీ ఇన్స్పెక్టర్ కె ఆంజనేయులు తెలిపారు. మధ్య ప్రాంతంలో పోలంపల్లి గ్రామం నుండి గ్రామస్తులు మా యొక్క గ్రామ శివారులో సర్వే నెంబర్ 69 నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని కాంప్లైంట్ మేరకు మా యొక్క ఆర్ఐ గారిని పంపడం జరిగింది. వారితో పాటు గ్రామస్తులు కూడా మైనింగ్ వారికి కూడా ఫోన్ ద్వారా సమాచారం తెలిపినారు. మరియు అక్కడే ఉన్న ఎస్ఐ గారు కూడా నేను కూడా సమాచారం తెలపడం జరిగింది. ఈ ముగ్గురు పర్యవేక్షణలో అక్కడికి వెళ్ళి చూడగా సుమారు 11 లారీలు గ్రావెల్తో ఉన్నవి. 11 లారీలో 9 గ్రావెల్తో నింపి ఉన్నవి, 1 బౌల్డర్, 1 ప్రొక్లైన్తో ఉన్నది. ఇందులో వారికి పర్మిషన్ ఉందని అడగా పర్మిషన్ 25th వరకే ఉన్నదని తెలిపినారు. గ్రామస్తులు చాలామంది వచ్చి మా మట్టి తీయడం వల్ల ఇబ్బంది అవుతుంది తెలుపగా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా మైనింగ్ నడుపుతున్నారు. దీనివల్ల చాలా నష్టమవుతుంది. గవర్నమెంట్ కూడా అందవలసిన రాయల్టీ అందడం లేదని తెలిపినందున ఇల్లీగల్ మైనింగ్ నడుపుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా ఆ టిప్పర్లను మైనింగ్, పోలీసు, మా రెవెన్యూ సహకారంతో ఇక్కడ తరలించడం జరిగింది. వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళగా అక్కడే ఉన్న సర్వే నెంబర్ 69లో కరిశలగుట్టపై కొన్ని ప్రోక్లేన్లు, లారీలు కనబడక నేను పోయి అక్కడ వాళ్ళని విచారించగా వాళ్ళు ఇల్లీగల్గా మట్టి ట్రాన్స్పోర్టు చేస్తారనే విషయం నాకు తెలియగానే నేను సంబంధిత అధికారులకు మైనింగ్ ఏడీ గారికి, మైనింగ్ ఆర్ఐ గారికి మరియు తహసీల్దార్ గారికి ఈ విషయం సమాచారం ఇవ్వగా అరే వాటికి ఎలాంటి పర్మిషన్ లేదు, మేము వచ్చే వరకు నిలుపుదల చేయమని వాళ్ళ ఆదేశానుసారమే నేను మరి కొంతమంది గ్రామస్తులము అట్టి లారీలను నిలుపుదల చేసి వారు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ మైనింగ్ ఆర్ఐ వచ్చిన వెంటనే వాళ్ళ సంబంధిత సూపర్వైజర్లను విచారించి మీ పర్మిషన్ కాయిదాలు విధించవనగా ఎలాంటి పర్మిషన్ లేదు, వాళ్ళ పర్మిషన్ రేపు ఇదే విషయం మీద నేను హైకోర్టులో కూడా కేసు వేయబోతున్నా. రెండోది రేపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇస్తున్నా. వారు ఏదైతే అక్రమంగా చేసారో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా వసూలు చేసి ఇంకా వీలైతే ఏదైనా ప్రొవిజన్ ఉంటే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.